చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఒక్కసారిగా ఆ ప్రోగ్రాం స్టార్ట్ అయిందో లేదో పాకిస్తాన్ విలవిల్లాడిపోతుంది. ఈ గతంలోనే మనం చెప్పినట్టుగా కుడితిలో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటున్న సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాము, ప్రపంచ దేశాల నుంచి వస్తున్న వ్యతిరేకతే కాకుండా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ వ్యతిరేకించే పరిస్థితి మనం చూస్తున్నాము. నిన్నటికి నిన్న పాకిస్తాన్లో ఒక పెద్ద ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ను బయటకు తీసుకొస్తే తప్ప దేశం బాగుపడే పరిస్థితి లేదంటూ మాట్లాడే సిచ్యువేషన్ మనం చూస్తుంటే, ఈరోజు పార్లమెంట్లో డైరెక్ట్గా పాకిస్తాన్ సంబంధించిన ఎంపీలే అక్కడున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవాళ దానికి సంబంధించి కమెంట్స్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే మాత్రం పాకిస్తాన్ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. అందులో ముఖ్యంగా షహజాబ్ షరీఫ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆయన పిరికివాడు అంటూ కూడా కమెంట్స్ చేసిన పరిస్థితి మనకు పాకిస్తాన్ పార్లమెంట్లో కనిపిస్తుంది. అంతేకాకుండా మోదీ పేరు ఎత్తడానికి కూడా షహబాజ్ భయపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. అది కూడా మనకు కనిపిస్తుంది. ఇక ఆపరేషన్ సింధూర్ ఏదైతే స్టార్ట్ అయిందో అది చాలా క్లియర్గా మనందరికీ తెలుసు. ఎవరైతే భారత్కి సంబంధించిన 26 మంది మహిళల సింధూరాన్ని వాళ్ళు తీసేసేందుకు భాగంగా దానికి ఆపోజిట్గానే ఇది మొత్తం జరిగింది. ఇవాళ రక్త సింధూరాన్ని భారత ప్రజలు ఇవాళ వాళ్ళకి అందిస్తున్న ప్రయత్నం చేస్తుంది. భారత ఆర్మీ దానికి సంబంధించి వర్క్ చేస్తున్న పరిస్థితుల్లో స్వదేశంలో పాక్ ఎంపీల ఈ హాట్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా మనం చూస్తున్నాము, పాకిస్తాన్కి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు, పాకిస్తాన్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఓనర్లు, యూట్యూబ్ ఛానల్ సంబంధించిన క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ని ఏకబిగిన విమర్శిస్తున్న పరిస్థితి మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాము, పాకిస్తాన్కి సంబంధించిన పిఎం ఇప్పటికే దాచిపెట్టుకున్నారు, ఆయన దాక్కొని ఇవాళ పాలన చేసే ప్రయత్నం చేస్తున్నారు అని మాట్లాడుతూనే, ఎవరైతే దీనికి సంబంధించిన పాకిస్తాన్ జనరల్ ఉన్నారో, ఆర్మీ జనరల్, ఆయనని కూడా తప్పించి ఇప్పటికే ఆయన్ని కూడా దేశం దాటించారన్న భయం, దానికి సంబంధించిన సమాచారం మనకు అందుతుంటే, ఎవరైతే కీలకమైన నేతలు ఉన్నారో, ఎవరైతే కీలకమైన నాయకులు ఉన్నారో వాళ్లతో పాటు అధికారులకు సంబంధించిన ఫ్యామిలీస్ అన్నింటినీ కూడా ఇప్పటికే పాకిస్తాన్ దేశం దాటించే ప్రయత్నం చేస్తోంది. తద్వారా కేవలం ప్రజలు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం మనకు తెలుస్తుంటే, షహబాజ్ ఏదైతే మనం చూస్తున్నామో డైరెక్ట్గా ఇస్లామాబాద్ ప్రధాని నివాసంకి కూతవేటు దూరంలోనే మొన్న మనం చూసాము, డ్రోన్ దాడి జరిగిన నేపథ్యంలో భయపడిపోయి ఆయన లోపల దాక్కున్నాడు అన్న ఒక మాట ఇప్పటికే వినిపిస్తోంది. అంతేకాకుండా భారత రక్షణ వ్యవస్థ ఏవైతే ఉందో అది పూర్తి స్థాయిలో పనిచేస్తుంటే, పాకిస్తాన్కి సంబంధించిన రక్షణ వ్యవస్థ కానివ్వండి, ఏదైతే ఆర్మీ ఉందో వాళ్ళెవ్వరూ ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయిన సిచ్యువేషన్ అయితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. यहाँ पे जो आगे बैठे हैं इनकी बाहर जायदादें हैं, ये लंदन भाग जाएंगे, कोई दुबई चला जाएगा, किसी के यूरोप में घर है, हमने इस मुल्क में रहना है, ये सरजमीन हमारी है। पाकिस्तानी कौम नहीं खड़ी आप लोगों के साथ, इस बात को समझे, बाहर सर्वे कराए, बाहर मीडिया से आजादाना सर्वे कराए। यहाँ पे जो आगे बैठे हैं इनकी बाहर जायदादें, जब भी गई है तो गोल्ड मेडल लेके आई है, एक्सरसाइज में करे। तो इसलिए जनाब स्पीकर ये बात वाजा कर देनी चाहिए, हमारी कौम यकजा है। मैं इन सब से कहूंगा कि मिल के चलो और अपने रब से रजू करो। रब काबा, हम तेरे आगे दरख्वास्त करते हैं, इस मुल्क की हिफाजत फरमाना जो तूने हमें अता किया है, और ये नबी सल्लल्लाहु अलैहि वसल्लम की दुआओं का है। आपने कायदे आजम को इंग्लैंड में मुलाकात की, ख्वाब में आए और उनको कहा कि जाओ वापस और जाके पाकिस्तान का मामला हल करो। आप खान कलात को ख्वाब में आके ये हुक्म दिया कि तुमने पाकिस्तान की सरना ये मुल्क बन के रहेगा और तुमने तो ये ऐसा बड़ा मौजज़ा है कि अल्लाह पाक ने ये हमें अता किया है, और अल्लाह पाक इस मुल्क की हिफाजत फरमाएंगे। दुनिया में जहां भी देखें शायद हमारी कमी है, हम मजबूर हैं, हम गुनाहगार हैं, लेकिन रब्बे काबा हम तेरे हबीब के उम्मती हैं, खुदा का वास्ता हमसे रहम का मौला फरमा। आप चले जाएं, उधर फिलिस्तीन में चले जाएं, कश्मीर में चले जाएं, जहां भी जाएंगे मुसलमानों के साथ वो ऐसे रो रहा है जो हम सोच भी नहीं सकते हैं। तो तू हमें माफ कर दे, हम तेरे आगे सर झुकाते हैं, माफी मांगते हैं। नहीं, इसमें दो राय नहीं है मौला कि हम बड़े गुनाहगार हैं, लेकिन तेरी रहमत बहुत वसी है, तू रहमत का एक जर्रा भी भेजेगा हमारी तरफ तो इंशाल्लाह हमारी कामयाबी होगी। और दुआ करते हैं रब्बे काबा कि इस मुल्क की हिफाजत फरा और हमें दुश्मनों पर
जो है वो फ़क़ीर अता फरमा और हमें उनको सरनगू करने की ताकत अता फरमा। मैं दुआ गो हूँ आर्म फोर्सेस के लिए, पाकिस्तानियों के लिए कि अल्लाह पाक हम सब की हिफाजत फरमाए और हमें आपस में जोड़ के रखे। जब भी गई है तो गोल्ड मेडल लेके आई है एक्सरसाइज में करें। तो इसलिए जनाब स्पीकर ये बात वाज़ा कर देनी चाहिए, हमारी कौम यकजा है। मैं इन सब से कहूँगा कि मिल के चलो और अपने रब से रजू करो। ऐ रब काबा, हम तेरे आगे दरख्वास्त करते हैं, इस मुल्क की हिफाजत फरमाना जो तूने हमें अता किया है, और ये नबी सल्लल्लाहु अलैहि वसल्लम की दुआओं का है। आप ఆ కన్నీటి పర్యంతం అవుతున్న ఆయన ఎవరో తెలుసా? ఆయన పాకిస్తాన్ ఎంపీ. ఇవాళ అక్కడ పార్లమెంట్లో ఏడుస్తూ తను ఏం కోరుకుంటున్నారో అర్థమవుతుందా? మనము తప్పు చేశాము, మనం ఎక్కడ వెళ్ళినా సరే మనకు ఒక గౌరవం లేదు, కనీసం అల్లా అయినా మనల్ని కాపాడతాడా అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఏడుస్తున్నది ఎందుకో తెలుసా? వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకోలేక ఆ తప్పులకు ఏదైతే పర్యవసానాలు వచ్చాయో వాటిని తట్టుకుంటామో లేకో ఏదో తెలియక ఇవాళ బాధపడుతున్నారు. అందులో భాగంగా మనం చూస్తున్నాము, పాక్ పార్లమెంటుకు సంబంధించిన ఎంపీలే ఇలాంటి కన్నీటి పర్యంతం అవుతున్నారు అంటే సామాన్య ప్రజల పరిస్థితి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, కశ్మీరు ఇంకో దాని గురించి కన్నా ముస్లింలుగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఇవాళ గౌరవం లేదు అంటే కారణము మనం పాకిస్తానీయులు కావడమే, ఉగ్రవాదులను పెంచి పోషించడమే, తద్వారా జరుగుతున్న పరిణామాలు ఇవాళ మన ఈ పరిస్థితి కారణమని చెప్తుంటే మరొక ఎంపీ స్టార్టింగ్లో ఆయన మాట్లాడారు చాలా క్లియర్గా, మీరు అవసరమైతే లండన్కి పారిపోతారు లేదా యూఏఈకి పారిపోతారు, ఇంకొక ప్రదేశానికి పారిపోతారు, కానీ ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు ఎవరు? రక్షించాల్సిన వ్యక్తులు ఇవాళ పిరికి పందల్లాగా దాక్కోవడం ఏంటి అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే ఖచ్చితంగా ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు, ఎటుపోతున్నామో తెలియట్లేదు, వాళ్ళు ప్రారంభించింది ఎక్కడ, వాళ్ళు ముగిసేది ఎక్కడ అన్నది కూడా అర్థం కాని సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంటే ఇప్పటికే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లో ఉన్న ప్రజలు కూడా భారత్తో కలిస్తే బాగుంటుంది, భారత్ మమ్మల్ని క్షమించి వదిలేస్తే బాగుంటుంది, భారత్ మమ్మల్ని కనికరిస్తే బాగుంటుంది అని కోరుకునే సిచ్యువేషన్ ఇవాళ వచ్చేసింది. అంటే దానికి కేవలం కారణము నేను మొదట్లోనే చెప్పినట్టుగా ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ, ఛాంపియన్స్ ఆన్ డ్యూటీ, ఎవరైతే మోదీతో పాటు మోదీకి సంబంధించిన మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇవాళ డ్యూటీలో ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్న చర్యలు, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఇవాళ భారత్ని ఇంత స్ట్రాంగ్ పొజిషన్లోకి తీసుకెళ్ళదని చెప్పవచ్చు. ఎందుకంటే భారత్కి సంబంధించి మన అంబుల పొదిలో చాలా మంచి ఆయుధాలు ఉన్నాయి, అదే పాకిస్తాన్ దగ్గర తుస్సుమనే టపాసులు మాత్రమే వాళ్ళ దగ్గర మిగిలిపోయినది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే భారత్ ఒక టార్గెట్ని చూస్ చేసుకుంది అంటే దాన్ని డెస్ట్రాయ్ చేస్తుంటే పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్లు అవి ఎటుపోతున్నాయో తెలియక పాకిస్తాను మిసైల్స్ సమేత కూడా ఇవాళ భారత్ యాంటీ రాడార్ సిస్టమ్కి దొరికిపోయి కూలిపోతున్న పరిస్థితి ఉంది. భారత భూభాగంలోకి ఎంటర్ కాకముందే అవి పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోతున్నాయి, పేలిపోతున్నాయి. మనం చూస్తున్నాము ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి సంబంధించి భారత్ అలాగే పాకిస్తాన్ మధ్యలో ఉన్న ఈ యుద్ధ వాతావరణము, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపైన మనం కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు నింగమనేని శివరాంప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ శివరాంప్రసాద్ గారు, ఇక్కడ భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం కాదు ఇది, భారత్ చాలా క్లియర్గా చెప్తుంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి, వాళ్ళతో మాత్రమే యుద్ధం అని. కానీ పాకిస్తాన్ అలా అనుకోవట్లేదు, భారత్తోనే యుద్ధం చేస్తున్నాను అనుకుంటుంది, యుద్ధం చేస్తున్నాను అనుకుంటుంది. ఎందుకంటే యుద్ధం చేసేంత కెపాసిటీ వాళ్ళ పాకిస్తాన్ లేదన్నది ఏ చిన్నపాళ్ళు అని అడిగినా చెప్తారు. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇవాళ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటంటారు? ఓవైపు ప్రపంచ దేశాల ముందు అడుక్కునే సిచ్యువేషన్లో ఉండి అక్కడ నుంచి భారత్ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది, ఎలా చూడాలంటారు? ఒకటి, పాకిస్తాన్ తన బలహీనతని, ఆల్రెడీ బలహీన దేశం, అప్పుల కోసం ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్తున్నారు, $7 మిలియన్ అప్పు కోసం ఇవాళ ఆల్రెడీ కిందసారి గ్రే స్టేట్ కింద ఉంది, అదేదో బతిమాడి తప్పించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దాని మీద రేపు 9వ తారీఖు దాని మీద రివ్యూ ఉంది, ఇవాళ $1.3 బిలియన్ ఉంది. అది ఇవ్వటానికి వీల్లేదని భారతదేశం ఆల్రెడీ అబ్జెక్షన్ పెట్టింది, దాని మీద చర్చిస్తారు. ఇప్పుడు వాళ్ళు చేసిన అంటే స్ట్రాటజికల్ మిస్టేక్ ఎట్లాగంటే, మొట్టమొదటిసారి మన భారతదేశం 1947లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు 100% దౌత్య విజయం సాధించింది ఈ ఒక్క సందర్భంలోనే. 100%. ఓకే. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్కి అనుకూలంగా నిలబడాల. ఇప్పుడు 1965 వార్ జరిగింది, ఆ వార్ జరిగినప్పుడు కూడా అమెరికా పాకిస్తాన్తో ఉంది. అంటే ఒక ప్రపంచం అప్పుడు 2 ధ్రువాలుగా విడిపోయిన
సమయంలో అమెరికా వాళ్ళతో ఉంది. అవును. 72 వార్ జరిగింది. ఇది మన 71 బంగ్లాదేశ్ విమోచన ఉద్యమం. అవును. అప్పుడు కూడా మనం ఇక్కడ బంగ్లాదేశ్ విమోచన జరిగిన తర్వాత 7th ఫ్లీట్ వచ్చి అమెరికా 7th ఫ్లీట్ వచ్చింది. అవును. ఇండియాని వెంటనే మీరు ఉపసంహరించుకోండి అని బెదిరించే పరిస్థితి వస్తే రష్యా వాళ్ళు కూడా వాళ్ళ నేవీని తీసుకొచ్చిన తర్వాతే ఆగింది. అవును. అంటే అక్కడ కూడా మనం పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వాల. ఎస్. ఇప్పుడు మొన్న మన వాళ్ళే అడిగి, పాకిస్తానే అడిగి భద్రత ఏది వాళ్ళ యుఎన్ఓది అవును. సమావేశం పెట్టించుకుంటే వాళ్ళు ఒక్క కంట్రీ కూడా సపోర్ట్ చేయలే వాళ్ళని. ఒక్క కంట్రీ కూడా, ఈవెన్ వాళ్ళకి వెనకమాలుండి సపోర్ట్ చేసి బ్యాక్ బోన్గా ఉన్న చైనా కూడా వాళ్ళని సపోర్ట్ చేయలే. అక్కడ ముందు ఫస్ట్ మనకి భారతదేశానికి విజయం దక్కింది అక్కడే. ఎస్. అక్కడ ఎప్పుడైతే మనకి ప్రపంచ దేశాలన్నీ మనకి సపోర్ట్గా ఉన్నాయో, ప్రపంచ దేశాలన్నీ మనం చేసి కరెక్ట్ అనుకుందో, మనకు ఒక విధంగా మోరల్ ఇది వచ్చింది. ఈ తర్వాత వీళ్ళు పెహల్గాంలో అప్పుడు జరిగింది కదా, జరిగిన దానికి ఇమీడియట్గా రిటాలియేట్ అవ్వకుండా 2 వీక్స్ టైం తీసుకుని ఈలోపు ఈ దౌత్య సంబంధాల దీనికి సంబంధించి అలాగే IMF లోన్ని ఆపమని చెప్పి ఇవన్నీ చేసుకుని స్ట్రైక్ చేసడం మొదలెడితే 9 చోట్ల అవును. భారతదేశంలో ఒక్క మనిషి కూడా, ఒక్క సైనికుడు కూడా బార్డర్ దాటకుండా, అవును. బార్డర్ యువతల నుంచే అక్కడ 9 ఏది ఉగ్రవాద స్థావరాలని మనకి నష్టం కూడా జరగకుండా కూల్చగలిగారంటే అది భారతదేశం సాధించిన విజయం. అంటే టెక్నికల్గా కానీ ఆయుధపరంగా కానీ వార్ఫేర్లో మనం ఎంత పాకిస్తాన్ కన్నా హై రేంజ్లో ఉన్నామనేది. ఎందుకంటే ఇంతకుముందు మనం జరిగినా కానీ యుద్ధాలు జరిగినప్పుడు కూడా బార్డర్ పక్కన ఉన్న ఉగ్రవాద స్థావరాలనే మీద దాడి చేశారు తప్ప, ఇప్పుడు ఆల్మోస్ట్ బార్డర్కి 100 కిలోమీటర్ల అవతల ఉన్న పంజాబ్లో ఉన్న స్థావరాల మీద కూడా దాడి చేశారు. అవును. ఏది జైషే మహమ్మద్కి సంబంధించిన ముఖ్య స్థావరాల మీద చేసి మొత్తం ధ్వంసం చేశారు. దాని పక్కనే ఆర్మీ సంబంధించిన బేస్ ఉన్నా సరే దాన్ని టచ్ కాకుండా కాదు, ఆర్మీ కూడా తెలియకుండా. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే టచ్ కాకుండా అంటే చేయొచ్చు, కానీ వాళ్ళు దీన్ని కనీసం గుర్తించకుండా పూర్తి స్థాయిలో గుర్తించడానికి కూడా వీలు లేనంత, అంటే టెక్నాలజీగా మనం ఎంత హై రేంజ్లో ఉన్నాం పాకిస్తాన్ కంటే అప్పుడైనా వాళ్ళకి అర్థం అవ్వాలి. అవును. సో మీరు అన్నట్టుగా భారత్ ఓవైపు దౌత్యపరంగా సక్సెస్, రెండో వైపు టెక్నాలజీ అలాగే ఆయుధాల పరంగాను సక్సెస్ అయిపోయింది. అయిన తర్వాత కూడా ఇంకా పాకిస్తాన్ ఆ బీరాలు పలకడం కానివ్వండి, లేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించడం కానివ్వండి. అదే చిదంబరం అక్కడ ఏంటంటే వాళ్ళకి మనదేమో ప్రజాస్వామ్య దేశం, వాళ్ళు ఎంతసేపు ఏంటంటే అక్కడ ప్రజల నుంచి దృష్టి మళ్లించడానికి భారతదేశాన్ని ఒక బూచిగా చూపించి ఎంతసేపు భారతదేశం లేకపోతే ఇది మతాన్ని చూపించి వాళ్ళ పబ్బం కలుపుకోవడం అలవాటైపోయింది. అదేవిధంగా చేయడానికి ట్రై చేశారు ఇప్పుడు కూడా. కానీ ఎక్కడ చూసినా కానీ భారతదేశం వాళ్ళ ఆర్మీ పోస్టుల మీద మనం స్ట్రైక్ చేయాల, వాళ్ళ దేశ పౌరుల మీద చేయాల, ఓన్లీ ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఆ 9 స్థావరాల మీదే చేసాం. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎట్టయిందంటే అడకత్తలో పోగచెక్కలాగా అయిపోయింది. దాని మీద యాక్షన్ తీసుకోవాలంటే భారతదేశం యుద్ధం చేయాల. వీళ్ళు అన్నట్టు ఒకవేళ ఈ 9 స్థావరాలని కూల్చడమే తప్పు అనుకోండి, మరి అబోటాబాద్లో బిన్ లాడెన్ ఉన్నప్పుడు అమెరికా స్ట్రైక్ చేసి చంపింది కదా అక్కడ. అవును. అప్పుడు కూడా వాళ్ళ వైలేట్ అయింది కదా, వాళ్ళ సార్వభౌమత్వం వైలేట్ అయింది కదా. మరి అమెరికా మీద వారు చేయాలిగా, చేయలేదుగా. ఇక్కడ ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే ప్రజలకి ఏం చెప్పాలి అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఆర్మీ ఏమో బలహీనంగా ఉంది, ఒక పక్క ఆర్మీ యుద్ధం చేయటానికి సంసిద్ధంగా లేదు, ప్రజలు యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు, భారతదేశంతో యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు కూడా. కానీ మూర్ఖత్వంగా ఇప్పుడు ఆ మునీర్ ఉన్నాడు వాళ్ళ హెడ్, అసలు అతనే కదా బేరాలు పలికింది ముందు. ఏడు అతను పారిపోయాడు,
అంటే పాకిస్తాన్కి ఎగ్నైట్ చేసి అక్కడ వాళ్ళని ఎగ్నైట్ చేసి వాళ్ళని ఊబిలో నెట్టేసి అతను పారిపోయినట్టే కదా అక్కడ. అంతే, అవును. ఆర్మీ హెడ్ అయి ఉండి, అంటే ఒక ఆర్మీ హెడ్ ఆ విధంగా వెళ్ళాడు అంటే పరిస్థితి ఏంటి? రాత్రి ఇస్లామాబాద్లో బాంబు పడింది ప్రైమ్ మినిస్టర్ ఏది ఆ నివాసం దగ్గర. అవును, అవును. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఏడి? మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు చెప్పండి? మొత్తం ఇప్పుడంతా మన రక్షణ శాఖ అదే మన రక్షణ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడు? కూలుద్దాం ఎలా కాలుద్దాం అనే దాంట్లో ఉన్నారు వాళ్ళు మాత్రం. ఎక్కడ కాదు దాక్కున్నాం? నేను అనేది అవును, మన అవును, రక్షణ అవును. శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడు? రోజు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. అవును. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దాచిపెట్టుకో. మరి ఈయన మునీర్ ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీని బార్డర్ దాటిచ్చేసాడు. అవును. ఆయన ఆల్రెడీ అంటే ఇవాళ ఉదయం లేటెస్ట్ బ్రేకింగ్ ప్రకారం ఆయన ఆల్రెడీ తీసేశారు. ఆర్మీ జనరల్ ఆయన తీసేసిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయాలా లేకపోతే ఆయన ఏం చేయాలన్న దాని మీద ఇప్పుడు మల్లగుల్లాలు పడుతుంటే ఆయన ప్రధానమంత్రి ఏమో లోపలికి దాక్కున్నాడు. అదేనండి, ఇప్పుడు ఆ దాక్కునే వాళ్ళకి ధైర్యం లేని వాళ్ళకి యుద్ధాన్ని ఎందుకు మొదలెట్టారు? ఇప్పుడు యుద్ధం మొదలెట్టింది వాళ్ళే. మనం ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసిన తర్వాత మన మీద అంటే వీళ్ళకి పాకిస్తాను ఇవాళ పరిస్థితి ఏంటి? అంతకుముందు ఏం చెప్పారు? అణ్వస్త్రాలు ఉన్నాయని బెదిరించారు. అణ్వస్త్రాలు కూడా వాళ్ళు అక్కడ అణ్వస్త్రం వేయటం అక్కడ లాంచ్ అయింది మొదలెట్టారు అనగానే మన దగ్గర నుంచి మిసైల్స్ వెళ్ళిపోతాయి, దానికి ఏది ఫలితం వెళ్ళిపోతుంది. అవును. కాబట్టి ఇవన్నీ ఉడతూపులండి, ఎందుకు పనికిరావు, ఊరికే బేరాలు బలుగుతున్నారు వాళ్ళు. కాకపోతే మనం ఇప్పుడు ఎక్కడంటే మనకి సక్సెస్ ఎక్కడయ్యామంటే హమాస్ని, అంటే పాకిస్తాన్ ఆర్మీ ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందంటే హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేశారు కదా, అవును. ఆ పద్ధతిని వీళ్ళు పాటించారు. ఎస్. ఏది సడన్గా మన మీద డ్రోన్లు పంపించడం, ఎయిర్ ఫోర్సు వీళ్ళకి ఇంకా అంటే పాకిస్తాన్కి మరి చరిత్ర ఆర్మీ తెలుసుకుంటలేదు ఏంటో. 1965 వార్ అప్పుడు అర్ధరాత్రి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వచ్చి మన మీద దాడి చేసింది సడన్గానే. అప్పుడు కూడా చాలా ఎయిర్పోర్ట్ మీద దాడి చేస్తే 24 అవర్స్ తిరగకుండా భారతదేశం మళ్ళీ వాళ్ళ మీద దాడి చేయగలిగింది. అవును. అప్పుడన్నా మన బలం ఆ రోజుకి లెక్కేసుకుంటే వాళ్ళ ఆర్మీ పరంగా మన బలం 20-30 రెట్లు ఎక్కువ. ఎస్. ఆ రోజుతో కంపేర్ చేసుకుంటే 65తో కంపేర్ చేసుకుంటే ఎక్కడ మనకు సరిపడా అసలు కనీసం సాటి కూడా రాని పరిస్థితిలో వాళ్ళు ఇప్పుడు ఇప్పటికి 5 ఫ్లైట్ ఏది ఫైటర్ జెట్స్ పోయినాయి, 8-9 మిసైల్స్ వేస్తే వాటిని కూడా కూల్చేశారు. ఒక 50 పైన మీరు డ్రోన్స్ పెడితే డ్రోన్స్ పోయినాయి. అంటే ఎక్కడా సక్సెస్ అవ్వాలా. కానీ వారు మొదలెట్టినందుకు ఫలితం ఏంటి? కరాచీ ఏది వాళ్ళ వాడరేవు దగ్ధమైపోయింది. అవును. సియాలకోట్లో మొత్తం వాళ్ళ ఏది ఎయిర్ బేస్ మొత్తం పోయింది. గగనతల రక్షణ వ్యవస్థ మొత్తం అయిపోయింది. అవును. ఇప్పుడు HQ-9 చైనా నుంచి తీసుకున్నారు. ఇవాళ అది మామూలుగానే మనం మేడ్ ఇన్ చైనా అంటే క్వాలిటీ ఉండదు అంటారు. ఇప్పుడు అది ఫెయిల్యూరు, అది అసలు పనికిరాదు. మరి మనది S-400 రష్యాది ఎట్లా పనిచేస్తుంది? అట్లాగే ఇంకో చిన్న అబ్జర్వేషన్ ఉంది. యాక్చువల్లీ S-400 కన్నా ముందు S-300 వాళ్ళది. అవును. దాన్ని మనం తీసుకొని మనం దాన్ని డెవలప్ చేసి మార్చుకొని అట్లాగే ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ డ్రోన్స్ తీసుకుని దాన్ని ఇజ్రాయెల్ మనం కలిసి డెవలప్ చేసాం. అంటే ఇది ఇండిజినియస్ గా మొత్తం మనం దిగుమతి చేసుకుంటాం కాదు. భారతదేశంలో కూడా అంటే రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్ ఉండాలని ఏ రోజునైతే మన నరేంద్ర మోడీ గారు తీసుకున్నాడో నిర్ణయం, ఆ రోజు నుంచి రక్షణ రంగంలో బలపడటానికి, రక్షణ రంగానికి సంబంధించిన ఏ ఆయుధాలైనా భారతదేశంలోనే తయారు చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనకి ఇవాళ ఈ పరిస్థితి. ఇవాళ ఎంత వాళ్ళ మీద ఇవాళ ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఎయిర్ అంతా ఖాళీ అయిపోయింది కదా. సుప్రీమసీ మందే కదా, ఎయిర్ సుప్రీమసీ వచ్చేసింది. ఇక్కడ తేజస్ మన ఓన్ డెవలప్డ్ ఎయిర్ ఫైటర్, మనం వెళ్ళి ఆకాశ్ మందే, ఆకాశ్ మిసైల్స్ అన్నవి మనము, బ్రహ్మోస్ అన్నది నిజంగానే బయలుదేరి వెళ్తే ఎలాంటి టార్గెట్ అయినా చేసి చేయగలుగుతారు. బ్రహ్మోస్ అదే అంటున్నా, వాళ్ళు ఏదో మా దగ్గర ఉందని బేరాలు పోతారు. బ్రహ్మోస్ వేస్తే అది ఆగుతుంది, పాకిస్తాన్ ఉంటుందా? ఇది ఒక పరిస్థితి. అక్కడ మీకు బెలూచిస్తాన్లో మొదలైపోయింది. అనే ప్రాంతాన్ని ఆల్రెడీ వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళు ఆర్మీ పారిపోతున్నారు. రేపో ఎల్లుండో మీకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్టార్ట్ అవుతుంది.
తాలిబాన్స్ నుంచి కూడా వస్తుంది. ఇది ఇప్పుడు చాలామందికి శాంతి మంత్రం అంటారు. ఇక్కడ శాంతి మంత్రం పనికిరాదండి. కొడతం మొదలెడితే వాళ్ళు ఏది మీరు ఏదో అంటారే, పాముని కొడితే మొత్తం తోకలో ప్రాణం ఉన్నా కొట్టాలంటారు కదా. అవును. ఇవాళ పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఉండటానికి వీల్లేదు. ఎస్ అది పిఓకే మన భారతదేశ అంతర్భాగం అయిపోవాలి. ఎస్ ఫస్ట్ పాకిస్తాన్ బెలూచిస్తాన్ ఏర్పడిపోవాలి. ఈ మొత్తం అయిపోయే వరకు ఇది కూడా చేయగలిగితే, అవును, మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ఇది కూడా చేయగలిగితే మనకి పక్క దేశం నుంచి ఉన్న ఈ దాదాపు ఈ 70 ఏళ్ల పై నుంచి వస్తున్న తలనొప్పులు కానీ, 30 ఏళ్ల నుంచి మనం ఎదుర్కొంటున్న ఉగ్రవాదం కానీ, ఇవన్నీ శాశ్వతంగా నిర్మూలన అయిపోతాయి. ఇక్కడ శివకిరణ్ అని చెప్పేసి మేజర్ మనతో పడిన ముందు లైవ్లో జాయిన్ అయ్యారు. ఆయన చాలా క్లియర్గా చెప్పిందంటే ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ ఏ చిన్నపాటి యుద్ధం జరిగినా ప్రపంచ దేశాలు రెండుగా విడిపోతాయి. ఈసారి మాత్రమే రెండుగా విడిపోకుండా ప్రతి ఒక్కరూ మొత్తం పాకిస్తాన్ ని సపోర్ట్ చేసే దేశం అనేది లేదు ఇవాళ. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే టర్కీ ఒకటి మేము మీకు సహాయం చేస్తామన్నారు. ఇవాళ ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరాన్ ఎగనెస్ట్ ఉంది పాకిస్తాన్కి, ఇరాన్ ఎగనెస్ట్ ఉంది. ఇరాన్ కూడా వారికి దిగే అవకాశం ఉంది అంటున్నారు ఇప్పుడు. కానీ ఇటువంటి అవకాశం పాకిస్తాన్ని ప్రపంచంలో ఒంటరిగా చేసిన ఇది నేను అదే అంటున్నా. ఫస్ట్ దౌత్యపరంగా మనం సాధించే విజయం నభూతో నభవిష్యత్ బ్రహ్మాండంగా చేసాం. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే వారిని ఎప్పుడైతే కంటిన్యూ చేస్తామో పాకిస్తాన్ను రెండుగా విభజించబడాలి. మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు, బ్రేకింగ్ వచ్చింది. ఒక బ్రేకింగ్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను. ఏదైతే ఇప్పటికే ఢిల్లీ నుంచి మనం ఏదైతే చూస్తున్నామో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఉండే రహదారులను మూసివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా భారత్ పాకిస్తాన్ మధ్య భీకర పోరు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఢిల్లీలో కూడా ఇప్పటికే సైరన్లు మారుమ్రోగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఆ సైరన్లు అన్నది చెబుతూనే జనాలు ఎవరు బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఢిల్లీ నుంచి జమ్మూ రైళ్లను పూర్తి స్థాయిలో నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా రహదారులను కూడా మూసివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే డ్రోన్లతో దాడి చేసే ప్రయత్నం నిన్న కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు. 50కి పైగా డ్రోన్లను ఓవైపు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన శ్రీనగర్కి సంబంధించిన ఎయిర్ బేస్ మీద, అలాగే అక్కడున్న ఎయిర్పోర్ట్ మీద చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ ఒక్కటే భారత్ని కశ్మీర్తో కలుపుతుంది కాబట్టి దాన్ని తెంపు చేయాలనే ప్రయత్నం అయితే చేసింది. కానీ దానికి ధీటైన జవాబు భారతదేశం ఇచ్చిన. అందులో ముఖ్యంగా S-400 మనం చెప్తూనే ఉన్నాము, సుదర్శన చక్రం లాగా అది పనిచేస్తుంది. సుదర్శన చక్రం ఎట్లా అయితే కాపాడుతూ ఎదుటి వాళ్ళ మీద దాడి చేస్తుందో అదేవిధంగా S-400 అన్నది డిజైన్ చేయబడింది. అది డెసిగ్నేటెడ్ వర్క్ ఏదైతే ఉందో నిన్న చేసింది చాలా సమర్థవంతంగా చేసింది. 1 కాదు 2 కాదు, దాదాపుగా 50కి పైగా డ్రోన్లు భారత గగనతలం మీద కనపడినట్టుగా మాయమయ్యేలాగా కాల్చిపడేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అదే సందర్భంలో పాకిస్తాన్ మాత్రం పేలని బాంబులని భారత్ మీద వదిలే ప్రయత్నం చేస్తుంది. అవి ఎక్కడ ఎలాంటి దీన్ని చేయలేకపోతున్నాయి. కేవలం ఏదైతే సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే కొద్దిగా మోటార్లు, అలాగే కొన్ని ఏవైతే అక్కడ చేసిన ఫైరింగ్ ఏదైతే ఉందో ఆ ఫైరింగ్ వల్ల చిన్నపాటి నష్టం అయితే వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం భారత్ పూర్తి స్థాయిలో యుద్ధానికి సన్నద్ధమైన, అందులో భాగంగానే భారత ఆర్మీని ఇప్పటికే యాక్టివేట్ చేయడంతో పాటు ఏదైతే ఈ మొత్తం వ్యవస్థని కూడా యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తుంది.